ఈ నెల 20న జగిత్యాలలో నిర్వహించనున్న కేసీఆర్ బహిరంగ సభను అఖండంగా విజయవంతం చేయాలని మాజీ మంత్రి జీవన్ రెడ్డి పిలుపునిచ్చారు. రూరల్ అర్బన్ మండలాల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆత్మగౌరవం కోసమే కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ లో చేరుతున్నట్లు ప్రకటించి కేసీఆర్ హయాంలో రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలు ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాయని కొనియాడారు. ప్రస్తుత ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని, పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు కూడా ఇవ్వలేని స్థితిలో ఉందని విమర్శించారు. అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తే చట్టపరమైన పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ సభ ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా ఉండాలని, వేలాదిగా తరలి వచ్చి సభను జయప్రదం చేయాలని కోరారు. ఎన్నికల్లో గెలవటం ఓడటం ఏం జరిగినా కానీ ఇలా పార్టీ మన ప్రధానమైన విధంగా అందరం కూడా ఒక కుటుంబంగా ఏదైతుందో మనం ముందు పోవడం జరిగింది. కానీ ఈ మధ్య జరిగిన పరిణామాలు ఏదైతుందో మరి ఒక విధంగా కొంత మానసికంగా మరి దాన్ని తట్టుకోలేక కొనసాగలేక దాని విధిలేని పరిస్థితుల్లో ఏదైతుందో మనం కాంగ్రెస్ పార్టీ పీడాలని నిర్ణయం తీసుకున్నా మరి అందరూ కూడా ఏదైతుందో దానికి నాకు తోడు నిలిచే విధంగా నాకు అండగా నిలవటం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను చెప్పంటున్నాను. నేను ఏ రాజకీయ నాయకుడికే కానివ్వండి చెప్పంటున్నాను. మీరు నాయకుడు ఎదగాలే, గుర్తింపు పొందాలని చెప్పంటే ప్రజల్లో అభిమానం పొందాలన్నా కార్యకర్తలే ప్రధానమని చెప్పంటున్నాయి. నాకైతే వీళ్ళ కార్యకర్తలు నాకేమొస్తుందనే దానికంటే నాయకుని గౌరవమే మా గౌరవానికి తలంచేదిస్తుందో నాకు ఇంతకాలం తోడు నిలిచిందని చెప్పండి. ఇవాళ రేపు ఇవాళ కేసీఆర్ గారు ఒక ఉద్యమ నేతగా తెలంగాణ రాష్ట్ర సాధనలో మరి చేసినటువంటి కృషి వారు ఏదైతుందో తెలంగాణ సాధనే కాకుండా దశాబ్ద కాలం తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఏదైతుందో వారు రాష్ట్ర పురోభివృద్ధికి ముఖ్యంగా రైతాంగానికి సంబంధించినటువంటి ఒక వారికి సంక్షేమ కార్యక్రమాలు అట్లా నిరుపేద వర్గాలు, దళితులు, బలహీన వర్గాలకు సంబంధించింది కానీ మరి ఎన్ని చేసినా కానీ ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ మనం ఏదైతుందో మరి 10 సంవత్సరాల కేసీఆర్ పాలన కన్నా మన భవిష్యత్తులో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే ఇంకా మెరుగైన పాలన అందించగలుగుతాం అనేటువంటి అభిప్రాయాన్ని ప్రజలకు చేరవేసిన అభిప్రాయాన్ని ప్రజలు కలిగించిన మనం ఒక్కసారి మనం ఆలోచిస్తే రైతు బంధు అనేది ఏదైతుందో దేశం లెక్క లేదే. మనం కూడా ఊహించలేదు ఆశించలేదు. మరి కేసీఆర్ గారు ఆయన ఆ బంధుకు ఎట్లా తట్టిందో ఏందో కానీ ఏదైతున్నదో రైతుకు పెట్టుబడి సమకూర్చుకు పంటకు 5,000, 2 పంటలు 10,000 రూపాయలు కలిపి చేసే విధంగా కార్యక్రమాన్ని అమలు చేయడం అని చెప్పంటున్నాను. అది జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. అంటే రైతు బీమా అని చెప్పంటూ నేను ఇక్కడ రైతు ఏదైతుందో అకాల మరణానికి గురైనట్టయితే అది ప్రమాదమే కానీ సహజ మరణమే కానీ ఆ కుటుంబానికి తోడు నిలిచే విధంగా 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించేస్తారు. ఆ దినం 1 లక్ష రూపాయల రుణమాఫీ కానివ్వండి, రైతానికి సంబంధించిన కార్యక్రమంతో పాటుగా వీళ్ళ ఆసరా పెన్షన్స్ ఏదైతుందో ఉమ్మడి రాష్ట్రంలో 200 ఉండేది. ఉమ్మడి రాష్ట్రంలో 200 రూపాయల పెన్షన్ ఉండే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తొలినాళ్లలో ఏకంగా 200,000 రూపాయలు చేసి 500 పెంచి 5 సంవత్సరాల కాలం నాకు గుర్తుంది. నాడు రాయకల్లో సందర్భంగా ఏదైతుందో ఇలా అదే సంజయ్ గారు కూడా ఉండరు ఎమ్మెల్యే, అప్పుడు ఎమ్మెల్యే లేరు, నేను ఎమ్మెల్యేను. ఏదో పద్మశాలి సంఘ భవనం ఇనాగ్రేషన్ ఏదో ఉన్నది. నేను ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఏదైతుందో 5 సంవత్సరాలకు ఒకసారి పిఆర్సీ ఇస్తారు, పే రివిజన్ కమిషన్. పిఆర్సీ అంటే ఏదైతుందో పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా వేత బత్యాలు సవరణ చేస్తారు. మరి ఈ ఆసరా పెన్షన్ అనేది ఏదైతుందో ఇది కూడా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఏ విధంగా ప్రభుత్వ ఉద్యోగస్తులకు వేత బత్యాలు సవరణ చేసి పిఆర్సీ ఇస్తారో మరి ఆసరా పెన్షన్ పెంపు చేయాలని చెప్పని ఒక ఆలోచన నేను తెర మీద పట్టుకొచ్చింది. అని 1000, 2,000 చేయాలని చెప్పి పెట్టేసింది.
అదే ఆచరణలో ఏదైతుందో మరి ఆడ కేసీఆర్ గారు ఏదైతున్నదో మనం నినాదం లేవనెత్తినా కానీ ఆ 1000ని 2000 చేసి కార్యాచరణ ఇవాళ అమలు చేసినటువంటి ఘనత డెఫినెట్లీ కేసీఆర్కి దక్కుతుంది చెప్పచ్చు. ఇక మనం 2000 4000 చేస్తామని చెప్పామే, మనం 2000 4000 చేస్తామని చెప్పాం. మన తోటోడు తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతే పక్క రాష్ట్రం ఆంధ్రలో 4000 అమలు చేస్తున్నాడు. మరి మనం మాత్రం ఏదైతుందో 2000 4000 చేస్తున్నాం. ఆ 2000 కొత్త పెన్షన్ అయితే ఇంతవరకు ఇచ్చింది. కొత్త పెన్షన్ ఈ 2 సంవత్సరాల్లో ఎక్కడ వెనుక ₹1 ఇచ్చింది లేదా అంటుంది. బీడీ కార్మికులకు పెన్షన్ అనేటువంటి ఆలోచన విధానం దేశంలో ఎక్కడ లేదే. బీడీ కార్మికులకు పెన్షన్ ఏదైతే కల్పిస్తున్నామో ఇది అందరూ అనుకుంటుండొచ్చు మాకైతే అత్తుందని చెప్పని. మీకు అత్తుంది కాదురా నాయన, ఇది కేసీఆర్ ఆలోచన విధానానికి అనుగుణంగా వస్తున్నది. మన పొరుగు రాష్ట్రం ఉన్నది, ఆంధ్ర రాష్ట్రం ఉన్నది కదా, ఆడ బీడీ పెన్షన్ లేదు. బీడీలో మధ్యప్రదేశ్ రాజస్థాన్ కూడా చేస్తారు, ఆడ లేదు బీడీ పెన్షన్.